అద్భుతమైన దృశ్యం, సూర్యాస్తమయం, పక్కనే శాంక్చురీ ఆఫ్ ట్రూత్. 43 సంవత్సరాలుగా నిర్మిస్తున్నారు. ఈ వీడియో చివరి వరకు చూడండి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి. ఎటు చూసినా డ్రోన్ ఎగరేద్దని బోర్డు పెట్టారు, సెక్యూరిటీ కూడా ఉన్నారు. కానీ మీకోసం డ్రోన్ తప్పనిసరి ఎగరవేస్తాను. ఇప్పటి వరకు డ్రోన్ 2 సార్లు ఎగరక ముందే దించాల్సి వచ్చింది, పోలీసులు వస్తున్నారు అనేసి. చూద్దాం మరి ఎగరేస్తానో లేదో. సూర్యుడి ప్రయాణం చూస్తున్న నా స్నేహితులందరికీ స్వాగతం. ఇవాళ నేను పటాయా సిటీలో ఉన్నాను. పటాయా సిటీ బ్యాంకాక్కి 2 గంటల దూరంలో ఉంటుంది, సుమారుగా 150 కిలోమీటర్లు. ఇక్కడ మ్యూజియం ఆఫ్ ట్రూత్ అని ఒక ప్లేస్ ఉంది. అక్కడికి వెళ్ళబోతున్నాను. అది ఒక మందిరం అని చెప్పుకోవచ్చు. 43 సంవత్సరాలుగా ఇక్కడ కడుతున్నారు అది. అక్కడికి వెళ్ళి మరిన్ని విషయాలు తెలుసుకుందాము. ఇది నేను ఉన్న హోటల్, ఇది హార్డ్ రాక్లో ఉన్నాను. 5 స్టార్ హోటల్ ఇది, చాలా బాగుంది. బీచ్ రోడ్లోనే ఉంటుంది. ఇక్కడ నుంచి నేను గ్రాబ్ బుక్ చేశాను. గ్రాబ్ ట్యాక్సీ అంటే మనకి ఓలా, ఊబర్ లాగా. అది దానికోసం వెయిట్ చేస్తున్నాను. అది రాగానే బయలుదేరుతాను అనమాట. వెళ్ళే దారిలో ఎన్నో తెలుగు వంటలు లభించే రెస్టారెంట్లు మరియు మసాజ్ సెంటర్లు మాత్రం థాయ్ వాళ్ళవి. ఇక్కడ చాలా ఉంటాయి, పెద్ద పెద్ద బిల్డింగ్స్ కూడా ఉన్నాయి, మీరు గమనించవచ్చు. థాయిలాండ్లో ఇక్కడ ఎవరు హార్న్ కొట్టరు, చాలా మంచి విషయం ఇది. చాలా ప్రశాంతంగా వెళ్తాయి వెహికల్స్ అన్నీ. టికెట్ తీసుకొని లోపలికి వెళ్తున్నాను. 500 బాట్లు అంటే మీకు 1200 రూపాయలు పడుద్ది టికెట్. ఇదే చూపించాను కదా, శాంక్చురీ ఆఫ్ ట్రూత్ అనేసి. 1200 రూపాయలు పడుతుంది మనకి, మన రూపాయల్లో చూసుకుంటే కనుక. అది వెళ్ళే దారిలో ఉన్నాను. థాయిలాండ్లో ఇంతటి చల్లటి వాతావరణం ఒక 4 రోజుల తర్వాత ఇవ్వాలే చూస్తున్నాను. మొన్నటి వరకు రోజు నేను తడిచిపోతూ ఉన్నాను. వర్షం పడింది ఇవాళ ఉదయం. చాలా బాగుంది వాతావరణం, అద్భుతంగా ఉంది. ఏదైతే మనం చూడటానికి వచ్చామో ఇప్పుడు నా వెనకాల ఉంది, చూడొచ్చు. అద్భుతమైన కట్టడం, 43 సంవత్సరాలుగా ఇది నిర్మిస్తున్నారు. ఇక్కడ గైడ్ వెనకాల వెళ్తున్నాము. వీళ్ళు క్షుణ్ణంగా వివరించడం జరుగుద్ది ఈ యొక్క మ్యూజియం గురించి. దారిలో కొన్ని అందమైన దృశ్యాలు కూడా చూడొచ్చు మనం. థ్యాంక్ యూ. ఈ హెల్మెట్ ఇచ్చారు వేసుకోమని. ఇవిడ మా గైడ్ మొత్తం ఈ మ్యూజియం గురించి వివరంగా చెప్పుద్ది, అలాగే దీని ప్రత్యేకతలు కూడా వాళ్ళు తెలియజేస్తారు. Okay, so once again everyone, so good afternoon to all of you. Sawadika, namaste. గైడ్ మనకి భారతీయ సంస్కృతి ప్రకారం నమస్తే చెప్పడం చాలా సంతోషకరంగా ఉంది. అలాగే మన దేశానికి ఇచ్చే విలువ కూడా అర్థమవుతుంది. ఇక్కడ మ్యూజియంకి కావాల్సిందంతా కూడా ఇక్కడ చెక్కడం జరుగుతుంది మొత్తం చేత్తోని, మీరు చూడొచ్చు. అంటే వీళ్ళిద్దరే కాదు, మొత్తం 43 సంవత్సరాలుగా చేసేది ఇక్కడ చాలామంది ఉన్నారు. వాళ్ళందరి కష్టమే ఈ యొక్క మ్యూజియం నిర్మాణం. మీరు ఒక 2 నిమిషాల్లో ఈ మ్యూజియం యొక్క ప్రత్యేకత తెలుసుకుంటారు, నమ్మలేని ప్రత్యేకత. అదేంటో మీరు మొత్తం ముందు చూడండి, అర్థమవుతుంది. చాలా అద్భుతమైన ప్రత్యేకత. ఆ ప్రత్యేకత ఏంటంటే ఈ మందిర నిర్మాణంలో ఒక్క మేకు కూడా ఉపయోగించలేదు. 43 సంవత్సరాలుగా మేకు ఉపయోగించకుండా ఇంత పెద్ద మందిరాన్ని నిర్మించారు. అది ఎలాగో ఇక్కడ చెప్పడం జరుగుతుంది. If they want to add more, they will use another technique. So the next one here, we call this one long dovetail. What they're going to do, they just add more and more. So also the back, it is a carving decoration. Over here, so this is how interlock these windows, column, and balcony. So when this is the female, okay, you can see the gaps inside, and the male would join with me. So interlock them together like this. If you are familiar with Lego, this is the one with Lego. ఈ మందిరం యొక్క సిద్ధాంతం ఏంటంటే మనిషి
అంతులేని ఆశలు నెరవేర్చుకునే క్రమంలో ఏ దారిలో పడితే ఆ దారిలో వెళ్ళకుండా ఒక్క క్షణం ఆగి మనకు కొన్ని నిజాలు తెలుసుకుంటే, ఎలాంటివి అంటే మనం ఎక్కడి నుంచి వచ్చాము, మనం ఎందుకు బతకాలనుకుంటున్నాము, మన జీవిత విధానం ఎలా ఉండాలి, ఇవన్నీ మనం తెలుసుకుంటే కనుక జీవితం సంతోషంగా ఉంటుందనేసి వీళ్ళ యొక్క అభిప్రాయం. అది నేను మీకు క్లుప్తంగా చెప్పడం జరిగింది, బోర్ కొట్టకుండా. ఇక్కడ మీకు అనుమానం ఉండొచ్చు, 43 సంవత్సరాలుగా నిర్మాణం ఎందుకు ఇంత కష్టం అనేసి. ఇక్కడ వీళ్ళు మేకులు ఉపయోగించకుండా నిర్మాణం చేస్తున్నారు కాబట్టి ప్రతి అడుగులో వీళ్ళకి ఆవిష్కరణ అవసరం, అందుకనే సమయం ఎక్కువ పడుతుంది. The body building here is composed of vent, floor, windows and hall. ముఖ్యంగా చెప్పిందంటే చెప్పుకోదగ్గది ఏంటంటే 43 సంవత్సరాల నుంచి ఇది కడుతున్నారు. మీరు చూసినట్టుగా మొత్తం మ్యూజియంలో ఒక్క మేకు ఏది ఉపయోగించకుండా కట్టారనమాట. ముఖ్యంగా చెప్పుకోవాలి. తర్వాత ఇంకా మీకు ఇంతగా చెప్పినట్టుగా జీవితం, అసలు మన జీవితం ఏంటి, అసలు ఎక్కడి నుంచి మొదలైంది, మన జీవన విధానం ఎలా ఉండాలి, మంచి చెడు దారులు రెండు ఉంటాయి, ఏ దారిలో నడవాలి అనేసి అది కొద్దిగా సారాంశంగా చెప్పారనమాట. మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఆ పక్కనే సముద్రం ఒడ్డు చూడొచ్చు. సముద్రం ఒడ్డు
పక్కనే. చాలా అద్భుతమైన ప్రదేశం ఇది, మామూలుగా కూడా కాదు. మీరు తప్పనిసరి పటాయా సిటీకి వస్తే బ్యాంకాక్ నుంచి 2 గంటలు వస్తే అని కాదు, మామూలుగా మీరు దీనికోసమే రావచ్చు. అంత అద్భుతంగా ఉంది. మేము అనుకోలేదు వచ్చేంతవరకు ఇంత బాగుంటుంది అనేసి, కానీ వచ్చిన తర్వాత అనుకున్నాను అసలు అద్భుతమైన ప్రదేశం అనేసి. ఇప్పుడు అతి ముఖ్యమైన ఘట్టం, ఎక్కడ పడితే అక్కడ బోర్డులు పెట్టారు డ్రోన్ ఎగరేయొద్దు అనేసి, అలాగే పోలీసులు సెక్యూరిటీ కూడా ఉంది. అయినా కూడా కష్టపడి మీకోసం డ్రోన్ ఎగరేసాను. చూడండి ఇప్పుడు డ్రోన్ వ్యూ. మరి వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కనుక తప్పనిసరి మీ ఫ్రెండ్స్తోని మీ చుట్టాలతోని షేర్ చేయండి. మరి వచ్చే వీడియోలో మళ్ళీ కలుస్తాను. ఉంటాను మరి, బాయ్.